హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. జై శ్రీరామ్. నమస్కారం అందరికి. మేము కొంపెల్లి రమణ్ కుమార్ శ్వేత. మేము 57వ డివిజన్ నుంచి బండి సంజయ్ అన్న గారి ఆశీస్సులతో ఈ డివిజన్ లో పోటీ చేస్తున్నాము. మా డివిజన్ లో మేము అతి భారీ మెజార్టీతో గెలవాలని అన్నగారి ఆశీస్సులతో. ఎందుకు అనంటే దీనికి కారణం ఏంటంటే, మనకు డివిజన్ లో మన బీజేపీ అభ్యర్థి గెలిస్తే మన కార్పొరేషన్ లో మేయర్ కూడా బీజేపీ అభ్యర్థి ఉంటే సెంట్రల్ నుంచి అతిగా ఫండ్ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానివల్ల మన కార్పొరేషన్ లో మన ప్రతి ఒక్క 66 డివిజన్లు కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు మేము క్యాంపెయిన్ లో చూస్తున్నాం, చాలా వరకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి, చాలా లైట్ల సమస్యలు కానీ, బోరింగ్ సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ అతిగా ఉన్నాయి. వీటిని కంపల్సరీ సంజయ్ అన్న గారి ఆశీస్సులతో, సంజయ్ అన్న గారి సపోర్ట్ తో మేము కంపల్సరీ ఈ ప్రజలకు అందుబాటులో 24 గంటలు మేము అందుబాటులో ఉంటామని వాళ్ళకు మేము హామీ ఇస్తూ, మమ్మల్ని భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని ఈ డివిజన్ ప్రజలను కోరుకుంటున్నాము. సంజయ్ అన్న గారు మాకు హామీ ఇచ్చారు, ప్రజలకు కూడా హామీ ఇవ్వమని చెప్పారు. ఏంటంటే, మీరు ఏ పనైనా కూడా 24 గంటలకు పబ్లిక్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆల్రెడీ మాకు సందేశం ఇచ్చారు. వారి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మేము గెలుపొందుతామని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై బీజేపీ, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు కొంపెల్లి శ్వేత. నేను 53వ డివిజన్ కి బీజేపీ కంటెస్టెంట్ గా పోటీ చేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ 53వ డివిజన్ లో తిరిగినప్పుడు ఎన్నో సమస్యలని చూస్తున్నాను. ఇవన్నీ సమస్యలు నేను సంజయ్ అన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి అన్ని పరిష్కరించేలాగా చూస్తాను. మీ అమూల్యమైన ఓటు 53వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్లి శ్వేత రమణ్ కి వేసి గెలిపించగలరు. నేను భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. ఇందులో మనకు సంజయ్ అన్న గారు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏమైతే ఫండ్స్ తీసుకొచ్చారో అవన్నీ ఇందులో వెరీ క్లియర్ గా ఉంది. మనకున్న ఈ స్మార్ట్ సిటీ పనులు కానీ, రోడ్లు, స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా సంజయ్ అన్న గారి ఫండ్స్ వల్లనే మనకు అభివృద్ధి చెందుతుంది. మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. ఆ అవకాశంలో నేను సంజయ్ అన్న గారితో ఇంకా కూడా అభివృద్ధి పనులు చేపడతాననేసి మీకు హామీ ఇస్తాను. Once a spy, always a spy.